వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. ప్యారడైస్. అబ్బా, ఈ హోటల్లో బిర్యానీ ఎంత బాగుంటుందో అని మొత్తం ఇండియా అంతా అనుకుంటుంది. అంతెందుకు, బయట దేశాల ప్రజలు కూడా మన బిర్యానీ ప్రియులే. కానీ ఇప్పుడు మనం మాట్లాడాల్సింది నాని సినిమా ప్యారడైస్ గురించి. ఆగస్టులో ఎలానో ఈ సినిమా రిలీజ్ లేదు అని తెలిసిందే కదా. కానీ నిర్మాతలు మాత్రం నిన్న బాలీవుడ్ యాక్టర్ రాఘవ్ గ్లింప్స్ రిలీజ్ చేసి విలన్ ని పరిచయం చేశారు. మరి నాని విక్రమ్ ని జడల్ జమానాకి గట్టిగా వెల్కమ్ చెప్పాడు. ప్రస్తుతం ప్రతి సినిమాతో తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ముందుకు సాగుతున్న నాని ఇప్పుడు మరో భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలిసి ఆయన చేస్తున్న పాన్ వరల్డ్ చిత్రం ది ప్యారడైజ్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ సినిమా సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దసరా వంటి బ్లాక్ బస్టర్ విజయానంతరం ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, కాన్సెప్ట్ విజువల్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. అయితే తాజాగా చిత్ర బృందం మరో క్రేజీ అప్డేట్తో అభిమానులను సర్ప్రైజ్ చేసింది. బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయాల్ బర్త్డే సందర్భంగా ఆయన పోషిస్తున్న పాత్రకు సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్ ను రిలీజ్ చేసింది. ఈ వీడియోలో రాఘవ్ జుయాల్ ను విక్రమ్ మాలిక్ అనే శక్తివంతమైన పాత్రలో పరిచయం చేస్తూ సినిమా స్థాయిని మరో మెట్టెక్కించింది. గ్లింప్స్ స్టార్ట్ అయిన క్షణం నుండే ఒక డార్క్, ఇంటెన్స్ ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లింది. బ్యాక్డ్రాప్లో నిప్పులు చెలరేగుతున్న వర్షం కురుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో లగ్జరీ కార్ నుండి దూకుతాడు రాఘవ్ జుయాల్. సూపర్ ఎంట్రీ ఇస్తాడు. ఇక అతను మెడ నిండా భారీ బంగారు గొలుసులతో విలన్లా మస్తు ఎంట్రీ ఇస్తాడు. కానీ నాని అదే మన జడల్ మాత్రం మస్తు వెల్కమ్ చెప్తాడు. సో వీరిద్దరి మధ్య ఫైట్ సూపర్ ఉంటుందేమో. ఇప్పటి వరకు డాన్సర్గా, టెలివిజన్ హోస్ట్గా కొన్ని విభిన్న పాత్రలతో గుర్తింపు పొందిన రాఘవ్ జుయాల్ ది ప్యారడైజ్లో మాత్రం పూర్తిగా కొత్త అవతారంలో కనిపిస్తున్నాడు. ఈ గ్లింప్స్లో ఆయన చూపించిన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తుంటే ఇది సాధారణ విలన్ పాత్ర కాదనే విషయం స్పష్టమవుతుంది. హీరోతో సమానంగా నిలబడి పోటీ ఇచ్చే శక్తివంతమైన ప్రతినాయకుడిగా ఆయన పాత్రను డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రత్యేకంగా ఈ గ్లింప్స్లో వినిపించిన డైలాగ్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఖాందాన్ కా షాన్, దోస్తాన్ కా జాన్, విక్రమ్ మాలిక్ కి స్వాగతం, సుస్వాగతం, షహర్ మేరా, నామ్ మేరా, వెల్కమ్ టు జడల్ జమానా అంటూ రాఘవ్ చెప్పే డైలాగ్ పాత్రలోని అహంకారాన్ని, ఆధిపత్యాన్ని, శక్తిని ప్రతిబింబిస్తోంది. ఆ మాటలు వినిపించే సమయంలో ఆయన చూపించిన ఎక్స్ప్రెషన్స్, విజువల్స్ కు ఇచ్చిన ట్రీట్మెంట్ గ్లింప్స్ ను మరింత ఎలివేట్ చేశాయి. అయితే ఈ గ్లింప్స్ లో ప్రేక్షకులను అత్యంత ఉత్కంఠకు గురి చేసిన అంశం నాని పోషిస్తున్న జడల్ పాత్ర, రాఘవ్ జుయాల్ పోషిస్తున్న విక్రమ్ మాలిక్ పాత్రలు ఎదురెదురుగా నిలబడే ఫేస్ ఆఫ్ షాట్లను చాలా తెలివిగా చూపించారు. కేవలం కొన్ని సెకండ్ల పాటు మాత్రమే కనిపించిన ఆ సన్నివేశం థియేటర్లలో విజిల్స్ పడే స్థాయిలో ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. నాని కెరియర్లో ఇప్పటి వరకు చూడని స్థాయిలో మాస్ యాక్షన్, తీవ్ర భావోద్వేగాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయనే సంకేతాలు ఈ చిన్న గ్లింప్స్ ద్వారా వచ్చాయి. ఈ గ్లింప్స్ కు మరో ప్రధాన ఆకర్షణ అనిరుద్ రవిచంద్ర అందించిన నేపథ్య సంగీతం. ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత బిజీ సంగీత దర్శకుల్లో ఒకరైన అనిరుద్ ఈ చిన్న వీడియోకే తన మార్క్ చూపించాడు. బీజిఎంలో వినిపించిన బీట్స్, డార్క్ టోన్, పాత్ర ఎలివేషన్కు తగ్గట్టుగా వచ్చిన సంగీతం విక్రమ్ మాలిక్ పాత్రను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లింది. గ్లింప్స్ ముగిసిన తర్వాత కూడా ఆ సంగీతం ప్రేక్షకుల మనసులో మిగిలిపోయేలా ఉంది. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దసరా సినిమాతో వీరిద్దరూ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందించారు. నాని కెరియర్లోనే అత్యంత రఫ్ అండ్ మాస్ పాత్రలో ఒకటిగా నిలిచిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల తన కథ చెప్పే విధానం, పాత్రల రూపకల్పన, సహజత్వానికి దగ్గరగా ఉండే టేకింగ్ తో ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు అదే కాంబినేషన్లో వస్తున్న ది ప్యారడైజ్ పై భారీ అంచనాలు ఏర్పడడం సహజమే. ఈ సినిమా కథ సికింద్రాబాద్లోని ఓ స్లమ్ నేపథ్యంలో సాగే పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది. నగరంలోని అట్టడుగు వర్గాల జీవితాలు, వారి పోరాటాలు, ఆధిపత్యం కోసం జరిగే యుద్ధాలు, మానవ సంబంధాలు, అధికార రాజకీయాలు వంటి అంశాలు కథలో కీలకంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఒక ప్రత్యేక కాలాన్ని ప్రతిబింబించేలా ఆర్ట్ డిపార్ట్మెంట్ భారీ సెట్లు రూపొందిస్తుందని సమాచారం. ఇందులో నాని జడల్ అనే పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార సామగ్రి ద్వారా ఈ పాత్ర తీవ్రత ప్రేక్షకులకు అర్థమైంది. మరోవైపు సీనియర్ నటుడు మోహన్ బాబు షికంజు మాలిక్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన పాత్ర కూడా కథలో కీలకంగా ఉండనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. రాఘవ్ జుయాల్, విక్రమ్ మాలిక్ పాత్రతో ఈ ముగ్గురి మధ్య సాగే సంఘర్షణే కథకు ప్రధాన బలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో హీరోయిన్ గా కాయాదు లోహర్ నటిస్తుంది. అలాగే సోనాలి కుల్కర్ని కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ఇక ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన మరో విషయం ఏమిటంటే సంపూర్ణేష్ బాబు కూడా ఈ సినిమాలో బిర్యానీ అనే ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నాడు. సాధారణంగా హాస్య పాత్రలతో గుర్తింపు పొందిన సంపూర్ణేష్ బాబు ఈ చిత్రంలో ఎలాంటి పాత్రలో కనిపిస్తాడనే ఆసక్తి నెలకొంది. పాన్ ఇండియా స్థాయిని దాటి పాన్ వరల్డ్ చిత్రంగా ఈ సినిమాను రూపొందించాలనే లక్ష్యంతో చిత్ర బృందం పనిచేస్తోంది. కథలోని భావోద్వేగాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉండడంతో పాటు విజువల్గా కూడా కొత్త అనుభూతిని అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అందుకే ప్రతి అప్డేట్ను చాలా జాగ్రత్తగా రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతున్నారు. మొత్తానికి రాఘవ్ జుయాల్, విక్రమ్ మాలిక్ గ్లిమ్స్ ది ప్యారడైజ్ పై ఉన్న అంచనాలను మరింత పెంచింది. ఇది కేవలం హీరో సినిమా మాత్రమే కాదు, హీరో విలన్ మధ్య సమాన స్థాయిలో జరిగే పోరాటంగా ఉండబోతుందనే సంకేతాలను ఇచ్చింది. నాని జడల్ పాత్రలో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో, విక్రమ్ మాలిక్ గా రాఘవ్ ఎంత భయంకరంగా మారుతాడో చూడాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.